రైట్. వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖమ్మానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కొన్ని ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించింది. పాఠశాలలకు, ప్రైవేటుకు అలాగే సెలవులు ప్రకటించినటువంటి సందర్భంలో కూడా ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఎడతెరప లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా ఈరోజు పూర్తిగా అన్ని రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి సాధారణమైనటువంటి వర్షపాతం నమోదవుతుందని కొంత ఉపశమనం లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి జలవనరులుగా ఉన్నటువంటి అటు వైరా రిజర్వాయరు, పాలేరు రిజర్వాయరు, మరోవైపునటువంటి లంకసాగర్ ప్రాజెక్ట్ లో అన్ని చోట్ల కూడా నీరుకి సంబంధించి కూడా సరిపడ నీరు మోస్తరుగా ఉందనేటువంటిది కూడా ఇప్పటికి అధికారులు ప్రకటించారు. దాంతో పాటుగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా అక్కడ అన్ని కిన్నెరసాని ప్రాజెక్టుతో పాటు ఎగుడున్నటువంటి అన్ని చెరువులు కూడా నిండి జలకళ సంతరించుకున్నాయి. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇటు ఖమ్మం, భద్రాద్రి రెండు జిల్లాలకు చెందినటువంటి ప్రాంతాల ప్రజానీకాన్ని అలర్ట్ చేస్తూ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ తగినంత పద్ధతిలో వారికి సూచనలు ఇస్తూ కూడా పునరావాస కేంద్రాలు కూడా వరద బారి నుండి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పేసి అనేటువంటి కాన్సెప్ట్ తో కూడా ప్రధానంగా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసే దిశగా ఇరు జిల్లా కలెక్టర్లు కూడా ఆ రకమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా వరదల నుంచి కాపాడేందుకోసం కూడా అన్ని రకాల సూచనలతో కూడినటువంటి డైరెక్షన్స్ ఇస్తూ కూడా వాళ్ళు అందుబాటులో ఉంచిన నేపథ్యం కూడా కనబడుతుంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షపాతం లాగా ఖమ్మం జిల్లాలో ఆ వర్షపాతం అనేది పూర్తి స్థాయిలో నమోదు కాకపోవడంతో కొంత భారీ ప్రమాదం తప్పినట్టుగానే కొంత అనుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజు గడిచి తప్ప ఒక స్పష్టమైనటువంటి అవగాహన రావనేటువంటిది కూడా జిల్లా అధికారులు, జిల్లా ప్రజానికాన్ని ఇప్పటికే అలర్ట్ చేస్తా ఉన్నారు. అయితే గత సంవత్సరం ఇదే మాసంలో మున్నేరుకు సంబంధించిన పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున వర్షానికి సంబంధించి వరద పోటెత్తడంతోటి ఆయా ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకం, పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా అతలాకుతలమయ్యారు. మరో పక్కన గోదావరి కూడా ఆ ప్రాంతంలో కూడా కరకట్ట చుట్టుపక్కల ప్రాంతం కూడా పూర్తిగా మునిగిపోయిన నేపథ్యం ఉన్న తరుణంలో ప్రస్తుతం ఈ ఆగస్టు 19వ తారీఖు సాయంత్రం నాటికి కూడా ఆ ప్రమాదం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకపోవడంతో కొంత అధికారులకు సంబంధించి కొంత ఉపశమనం లభించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పెరిగే ప్రమాదం ఉంది, వరద పోటెత్తే ప్రమాదం ఉంది, తక్షణం అధికారులు ఎవరు కూడా ఎటు వెళ్ళకోకుండా అందుబాటులో ఉండాలని చెప్పేసి సూచనలతోటి ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై తగిన సౌకర్యాలు ఏర్పరిచే దిశగా అడుగులేస్తున్నారని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.
అలాగే ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సెలవులు ప్రకటించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో కుండపోత వర్షం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఇదే అంశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే